అయితే శరన్నవరాత్రులు రెండో రోజు ఏ అమ్మవారిని కొలుస్తారమ్మా? ఏ రూపకంగా? అలాగే నైవేద్యం ఏంటి? పూలు ఏ పూలతో అమ్మవారిని అర్చించాలి? ఏ రంగు చీర కానీ మనం కానీ లేకపోతే అమ్మవారికి కానీ ధరింపచేయాలి అలా? యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తశ్యే 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 నమో నమః. రెండవ రోజు అలంకారము గాయత్రీదేవి. గాయత్రీదేవి దేవాలయాల్లో అమ్మవారికి ధరింపచేసేటటువంటి రంగు ఆరెంజ్ కలర్ లేదా కనకాంబరం రంగు. ఈ ఆరెంజ్ కలర్ అంటేనే త్యాగానికి, జ్ఞానానికి గుర్తు. ఓకే కదా. ఇక్కడ గాయత్రీదేవి 5 ముఖములు ఉంటాయి. 4 వేదములు, 4 ముఖములు, ఒక ముఖము పరబ్రహ్మతత్వము. ఇవన్నీ కూడా ఒక చేతిలో యజ్ఞోపవేతాన్ని, ఒక చేతిలో వేదాన్ని ధరించి ఉంటారు అమ్మవారు. ఇది గాయత్రి యొక్క ప్రత్యేకత. అందుకే గాయత్రి త్రిపద గాయత్రి అంటారు, ఆవిడని త్రిపుర సుందరి అంటారు. అంటే ఈవిడ వేదమాత, ఈవిడ వేదమాత, ఆవిడ జగన్మాత. అంటే ఇద్దరు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. అంటే ఇక్కడ వేదాలే కదా మనల్ని నడిపిస్తున్నది. ఇది గ్రహించండి. ఈవిడికి ధరింపజేసే రంగు ఆరెంజ్ కలరు. పెట్టేటటువంటి నివేదన అల్లపు గారెలు కానీ, కట్టు పొంగలి కానీ పెడుతూ ఉంటారు అమ్మవారికి. ఇది విశేష నైవేద్యం. విశేష నైవేద్యాలతో పాటు మహానైవేద్యం కూడా ఈ నవరాత్రుల్లో పెట్టాలి. అంటే ఇది పెట్టి మిగతావి మనం ఇష్టం ఉన్నవి ఏవైనా చేయాలి. అన్నం, కూర, పప్పు, పులుసు, పచ్చడి చేయాలమ్మా. ఎందుకంటే దీక్ష ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి. లేదు గుళ్ళల్లో చేసుకుంటున్నారు, మేమేదో సింపుల్ గా చేసుకుంటాము, దీక్ష లేదు మాకు అన్నప్పుడు అది మీ ఇష్టం. కానీ దీక్షగా పూజ చేసుకుంటాము ఈ 10 రోజులు అన్నవారు విశేష నివేదనతో పాటు మహానివేదన కూడా చెయ్యాలి ఖచ్చితంగా. అలాగే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ చక్కగా రోజంతా ఎప్పుడు కుదిరితే అప్పుడు, మనకి పుస్తకాల్లో గాయత్రి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఈ గాయత్రి నేను చెప్పిన మంత్రంతో షోడశోపచారాలు చేసుకుని చక్కగా ఆ అష్టోత్తర శతనామావళి కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి గాయత్రీదేవి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనకే కాదు, మన సంతానానికి, మన కుటుంబానికి కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రలు కండి. మరొక అవతారం యొక్క విశిష్టత్వం మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.